డే 2 ఎపిసోడ్లో మనం చూసుకుంటే సంజన గారు మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేశారండి. ఏంటిది అని అంటే టాయిలెటరీస్ అంటే షాంపూ అండ్ కండిషనర్ బాత్రూమ్ ఫ్లోర్ మీద పెట్టేసి వచ్చేసారు. ఇది యాక్చువల్గా ఎవరికైనా కామన్ సెన్స్, కానీ అది తెలుసు తనకు తప్పని, కానీ ఫ్లోరాసైని మీద యాక్చువల్గా కైండ్ ఆఫ్ హర్ట్ చేశారు. సో అది హర్ట్నెస్ తిరిగి ఇచ్చేసేయాలి అనే ఉద్దేశంతో ఏదో కావాలని చేసినట్టే అనిపించింది. తను కావాలని చేసి అది ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా ప్రాబ్లం అయ్యేలాగా చేసి లాస్ట్కి కళ్యాణ్ గారు ఏమంటారు అని అంటే, మీరు ఇది కంప్లీట్గా ఇక్కడ ప్రాబ్లం అయిపోవాల్సిందే, అవి షాంపూ కండిషన్ మీరు తీసుకెళ్ళిపోవాల్సిందే, ఫ్లోర్ మీద పెట్టకూడదు అని డిసైడ్ అవ్వడానికి ఉమెన్స్ అందరికీ నేను టాయిలెట్ కట్ చేస్తున్నాను యాజ్ ఎ టాయిలెట్ బాత్రూమ్ క్లీనింగ్కి మెంటర్గా ఉన్నందువల్ల అని చెప్తారు. సో యాక్చువల్గా ఆయన కరెక్ట్గా ఆ డెసిషన్ తీసుకోవడం వల్లనే ఇదంతా జరిగిపోయి అసలు రీజన్ ఏంటిదో బయటకు వచ్చేసింది. అసలు రీజన్ అంటే ఏంటిది, ఫ్లోరాసైని గారిని ఆవిడ యాక్చువల్గా నన్ను హర్ట్ చేశారు ఇంతకుముందు, సో ఆ హర్ట్నెస్ తిరిగి ఇచ్చేసేయాలి కాబట్టి ఎలాగైనా ఆవిడ హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చేశారన్నది అయితే కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది కంప్లీట్గా మంచిదే కాదు. అండ్ ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మధ్యలో హరీష్ గారు వచ్చి కూడా పర్లేదులేండి అని మాట్లాడడము, వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పడము, అదంతా కొంచెం నాకైతే అనిపించలేదు. సో ఈ సిచ్యువేషన్ గురించి నేను కంప్లీట్ అనాలిసిస్ కూడా నా వీడియో చేసి నేను లింక్ పెట్టాను. సో మీరు ఆ వీడియో చూసి అది మీకు నచ్చితే నా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.